అందుకని త్వరగా కర్రీ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం మసాలా ఎక్కువ వేయను. మసాలా ఇవి కొబ్బరి అది వేస్తే ఇంట్లో తినరు, ఈయనకి గ్యాస్ ప్రాబ్లం, అందుకని చెప్పి ఎక్కువ అసలు కొబ్బరే వాడం మేము. దేంట్లో వేసిన అల్లం వెల్లుల్లి లవంగాలు యాలుక్కాయ, మరి యాలుక్కాయ ఎక్కువ, ఒక్క యాలుక్కాయ ఎక్కువ వేస్తే తీపిదనం వచ్చేస్తుందని ఒక్కటి వేస్తాను. కొంచెం ధనియాలు, కొబ్బరి అయితే అస్సలు వాడను. లైవ్ చూసేవాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికి అయిపోయినాయా కాఫీలు టిఫిన్లు? పొద్దునే అందరికీ పనులు కదా. మా వాళ్ళు బాగా బిజీ బిజీ. అందుట్లో పండగ స్టార్ట్ అయింది కదా, పండగ పనులు. ఇవన్నీ కూడా సాంబార్లో వేస్తారు, చాలా బాగుంటాయి. కానీ మా ఇంట్లో తినరు, ఇవన్నీ వేస్ట్గా తీసేయాలి. చాలామంది వేసేస్తారు కర్రీలో, నేనైతే వేయను. చూస్తే కూడా చాలా ఫ్రెష్గా బాగున్నాయి. ఒక్క పురుగు కూడా రాలేదు, చాలా బాగున్నాయి. ఉంటాయేమో అనుకున్నాను, బాగా కాసాను వాటర్ కూడా, కాకపోతే లేవు, బాగున్నాయి. చపాతీలోకి రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది కదా. అందరూ చేస్తారు, బాగానే తింటారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎక్కువగా ఫ్రైని గోబీని ఇష్టపడతారు జనాలు, పిల్లలు కానీ ఎవరైనా. కర్రీ తక్కువ అనుకుంటా. మా ఇంట్లో ఏదైనా తినేస్తారు, కర్రీ కానీ ఫ్రై కానీ. లైవ్లో ఉండి సైలెంట్గా చూసే బదులు మాట్లాడచ్చు కదండి. లైక్ చేయండి నచ్చితే, లేకపోతే లేదు. ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్? ఏ ఊరు నుండి? చాలా ఫ్రెష్గా ఉంది, ఫ్లేవర్ బాగుంది. ఇప్పుడే స్టార్టింగ్, అంటే వస్తున్నాయి కానీ ఇప్పుడే స్టార్టింగ్, ఇంక ఇప్పుడు ఎక్కువ వస్తాయి. ఒక్క పురుగు కూడా రాలేదండి. పువ్వంతా కోసా, ఒక పురుగు కూడా రాలేదు, బాగుంది. ఇది రెండో పువ్వు. ఒక్కొక్కసారి అస్సలు ఎంత బాగుందో చూడండి ఫ్లేవర్. ఫోన్ వస్తుందండి, ఎవరో లైవ్లో ఉన్నారు, ఏమి అనుకోవద్దు. ఒక్కసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. లైవ్లో ఉన్నారు చెప్తున్న వాళ్ళకి, ఏమనుకోవద్దు, ఫోన్ వస్తుంది.